అడుగుతున్నారండి ఆ బ్రాహ్మణోత్తములు. ఓ గౌతముడా ఎండ రావయ్యా ఎటు తాను రావో ఇదేనాడు రాలేదు అట్టుకోండి రాలేదు, ఒక పన్నునాడు రాలేదు, ఒక తేడా రాలేదు. నీ వలగా మా వద్దకు చారు వచ్చినావే ఏమి కార్యాతన కొరకయ్యా బ్రాహ్మణోత్తములారా బ్రాహ్మణులారా మాకు చూస్తే పుత్ర సంతానం పూజ్యము కలేదు. ఇదిగో మీ వద్ద నా ఇచ్చుడు ఎండిదాడి కవిలు పగిడిదాడ గంధములు వార్త పంచాలు అక్కబెట్టుకోండి. పక్షమ నగరుగాన చార వచ్చి 4 వేదములు 6 శాస్త్రములు 18 పురాణములు 36 దత్తములు 66 కవులు 76 దేశములు బాగుపా చదివి మాకు సంతానం ఉన్నదు, సంతానము లేదు చెప్పరయ్యా బ్రహ్మణోత్తమారా అన్నాడండి. చెప్పినాడు ఆనాడు గౌతముడు మనసార విన్నాడు కాబట్టి గౌతముడు ముందుగాను ఆ బ్రాహ్మణుడుగాను గౌతముడే ముందుగాను 7 మంది బ్రాహ్మణులే వెనకగాను 7 మంది బ్రాహ్మణులే ముందుగాను గౌతముడే వెనకగాను అతనే చాడ వచ్చినాడు. వచ్చాడు బ్రాహ్మణుడు వైరాల చూసే ఈ ఉత్తమ విల్లాలు నాయన సత్యమా పతివ్రత వచ్చేడు బ్రాహ్మణుడు వైనాలు చూసినాది జరగని పార్వతమ్మ. వచ్చిన బ్రాహ్మణులకు నిమ్మకాయ నీరు మధ్య ద్రాపం ఇచ్చినాడు, వారశాంతి తీర్చుకున్నాడు, సింహాసనంగా క్రూ తీరుకున్నాడు, 10 సార్లు మాత్రమే పంపించినాడు, 7 బ్రాహ్మణులుగా క్రూకున్నాడు. కారణం 4 వేదములు 6 శాస్త్రములు 18 ప్రాణములు 36 దత్తములు 66 కవులు బాగుప్ప చదవమన్నాడు. ఆనాడు 7 మంది బ్రాహ్మణులు 7 గడియలుగా ఆకు ఆకు బంతి బంతి ఏదము ఏదము 7 గడియలుగా మాత్రమే బాగుప్పగా చదివినారండి. చదివిన తదుపరియా ఓ గౌతముడా అమ్మ జలగని పార్వతమ్మ సంతానమే గొప్ప విషయం. మీకు సంతానం కలగంటే ఒక మనవి. అదుగో కైలాసం నాడు 3 కళ్ళ వాడ ముక్కంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరు వద్దకు చాలా పోవాల. ఆ ఈశ్వరులో మీరు చూడగాను ఆవితి మీరు దిక్కులకు ప్రకాపం చేయాలి. ముత్యాలు ఎడగొట్టి రక్తాలు ఎడగొట్టి కుమ్మర బంగారు స్వామివారి పాదగాన కుప్పలు కుప్పలుగా పోయాల. శివుని పెడితే రక్తాలు సీతాల దిట్టం పరమేశ్వర చిత్తాలు పాతాళ కలశం 8 సనగుడు కామధేనుడు నెయ్యి తెచ్చి 700 జగత్తు తగ్గించాల. తడుగు ఒక దండ ఒక పొద్దులతో సుమినటు వారబోసి వారిబోసి ఉప్పుగా పెట్టినట్టయితే మీకు సంతానము కలుగునమ్మా. ఏనాడు వినిపించినారు ఏనాడు వినిపించినారు బ్రాహ్మణ వచ్చిన బ్రాహ్మణ ఊరికే పంపించిన
కప్పులు గాడలు రత్నములు ముత్యములు ఒడిసారి కట్టేస్తున్నారు. 7 మంది బ్రాహ్మణులు తక్షణమే కదిలి వెళ్ళిపోయినారు. బ్రాహ్మణకే బ్రహ్మవారు పెద్దవాడు. బ్రాహ్మణులు ఏమని చెప్పినారు? కైలాసాలు పొమ్మన్నారు. నాకు కానీ చదివించి పంపినామనుకో కైలాసులు కాలు బాటలు బట్టి నేను సంతానం ముందు వస్తాయా ప్రాణేశ్వర. నీవు పోయి ఏడుగలిగా జీవితమిచ్చినాడు. ఆనాడు జలగంగ పార్వతమ్మ సంతానం కావాలంటే ఇప్పుడు ఆడవాళ్ళకి పడి వస్త్రంలా పొడి వస్త్రంలా పొడి వస్త్రం అన్నమాట. ఇప్పుడు కొంతమంది గుడికి గోత వేసుకొస్తున్నారా? గోతాలు దిగేసుకొని చేస్తున్నారు. ఆమె పైన ఏమన్నా ఇంతలాగా లైట్ ఏమన్నా పడుతుందా? లేదు కదా. ఇప్పుడు వయసున్నది చూడు